తప్పు చేసినప్పుడు లేని భయం తడబాటు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు? నిజం కళ్ళ ముందు బయటపడ్డాక ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? అనసూయ, ఏంటిది? అత్తయ్య, మీరు కూడా మీ అమ్మ మెడలో హారం, నీకిచ్చిన హారం ఒకటి కాదని నాటకం ఆడాలని చూస్తున్నావేమో. ఇక్కడ నీ మాటలు నమ్మటానికి సిద్ధంగా ఎవరూ లేరు. జానకమ్మ, ఇంకా దీంతో మాటలు అనవసరం. గడువు లేదు, గిడువు లేదు. ఈ క్షణమే దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసాయి. ఏంటి కొయ్య బొమ్మలో నిలబడ్డా? తప్పు ఒప్పుకోవా? ఈ ఇంట్లోంచి కదలవా? హారం బాధ్యత నాది. ఈ తప్పు నాది. ఇంతవరకు నువ్వు చేసిన తప్పుల క్షమాపణ ఉందేవో, కానీ ఈ తప్పు క్షమాపణ లేదు. బయటికి నడు, నీకు దిక్కున్న చోటుకు వెళ్ళు. సిగ్గు పౌరుషం కాస్తైనా లేవా? అవుంటే నువ్వు ఇలాంటి పని ఎందుకు చేస్తావు? నిన్ను భరించే ఓపిక ఇక్కడ ఎవరికీ లేదు. బయటికి నడు. జయలక్ష్మి, ఆడపిల్లను బయటికి పంపావన్న అపకీర్తి మనకొద్దు. తనకు తానుగానే వెళ్ళాలి. చక్రి తనను ఎంతగా కోరుకున్నాడో అంతగా ఆశయించుకోవాలి. మనకు విరక్తి కలిగినంతగా చక్రికి విరక్తి కలిగితేనే మన బాధ ఏమిటో ఈ అమ్మాయికి తెలుస్తుంది. చక్రి అసహించుకున్న రోజున ఇక ఈ అమ్మాయిని ఎవరూ బయటికి పంపించక్కర్లేదు. తనకు తానుగానే వెళ్ళిపోతుంది.